నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదని సీబీఐ తన ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. మంత్రి కాకానికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని ఛార్జ్షీట్లో సీబీఐ పొందుపరిచింది. దీనిపైన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించి చంద్రబాబుకు దమ్ముంటే తనపై ఉన్న కేసుల్లో ఒక్క కేసుపైనైనా సీబీఐ ఎంక్వైరీకి అనుమతించాలని సవాల్ విసిరారు. అవసరమే లేదు కదా, వాళ్ళు ఆ కోణంలో చేస్తారేమో అనుకున్నాం. కానీ ఛార్జ్షీట్ చూస్తే దాంట్లో స్పష్టంగా రాశారు, చంద్రమోహన్ రెడ్డి కొన్ని అలిగేషన్స్ చేశాడు, ఆ అలిగేషన్స్ మీద కూడా విచారణ చేశాం, దోషులతో గోవర్ధన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్నాడు, అవి కూడా విచారణ చేశాం, సంబంధాలు లేవు, అసలు దీని గురించి ఆయనకి సమాచారమే లేదు, ఈ కేసుని గురించి ఈయన పాత్ర లేదు, వీళ్ళ మధ్య ఎక్కడా లింకులు లేవు, వీళ్ళకి ఎవరికి కూడా ఒకరితో ఒకరితో సంబంధాలు లేవు, కేసు విషయంలో కానీ ఇతరతర విషయాల్లో కూడా సంబంధాలు లేవని స్పష్టంగా ఈరోజు వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఇది ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ విచారణకు నీ మీద వచ్చినటువంటి కేసులకు చేయించుకోగలవా అని ప్రశ్నించా, ఛాలెంజ్ విసిరా. మరలా ఈరోజు చెప్తున్నా, నా మీద ఒక అభియోగం వస్తే నేను కోర్టుకు వెళ్ళి నా మీద విచారణ చేయిస్తారా, మీరు మీ అభ్యంతరాలు ఏదన్నా ఉంటే చెప్పండి అంటే నాకు అభ్యంతరం లేదు, విచారణ చేయండి అని చెప్పి నేను న్యాయస్థానానికి కూడా. నీకు నిజంగా ధైర్యం ఉంటే, నువ్వు నీతిమంతుడివే అయ్యి ఉంటే, నువ్వు అవినీతిపరుడు కాకపోతే, రేపు ఎన్నికల్లో నేను అవినీతిపరుడిని కాదు, నేను అందుకే సిబిఐ విచారణకు సిద్ధపడ్డానని చెప్పి ఏ ఒక్క నీ మీద వచ్చినటువంటి అభియోగం పైన అయినా నువ్వు సిబిఐ విచారణకు సిద్ధంగా